$9 అంటే పెద్ద కేసా చిన్న కేసా? 9 నాకు చెప్పు. $9 చిన్న కేసా పెద్ద కేసా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు అన్నాడు. ఇది మొదలు. దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొదలు. దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకమాడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆయన మెట్లు అడుగుతాడు ఒక ఆయన ఏమో లడ్డూలో పంది కొవ్వు ఉందంటాడు. ఎంత అన్యాయం అండి! నిరూపణ అయ్యేదన్నది మీ టైంలోనే నూనె అదేది నెయ్యిని వెనక పంపించామంటారు. నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు, నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పరకామణి కేసు కానీ, లడ్డూలో పంది కొవ్వు కలిసిందని అన్ని విచారణ జరుగుతున్నాయి. దాన్ని నేను చూద్దాం. దీనిలో ఎవడన్నా అరెస్ట్ చేసి పారేద్దాం, ఎవడన్నా రోపలేసేద్దాం, చూద్దాం. వేసుకున్నారు కదా. రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు. అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు. ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పడుకుని బాబు కొడుకులు ఇద్దరు మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారో గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తెలుగు ప్రజలకు ఇది ఒక జీవనాడి లాంటిది. రాష్ట్రం సస్యశ్యామలం కావడానికి ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకుని పచ్చదనాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర వ్యాపితంగా అటు రాయలసీమ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు టోటల్గా అన్ని ప్రాంతాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. గోదావరి మీద నిర్మించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సర్వశక్తులు ఒడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతూ ఉంది. ఈ రెండిటికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత, అనాలోచిత చర్య. కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు. సరే, 2004 పూర్వం చేసినటువంటి అవినీతులు, అక్రమాలు అవి పక్కన పెడితే 2014-19లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు, తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెబుతున్నానంటే, సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం, ప్రతి పైసా కూడా మాదే, మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం, ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి, ఆదాయం తగ్గుతుంది కాబట్టి, మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే కడతామన్నారు. అన్నీ టోటల్గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు. దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని నేనే కడతానన్నాడు. ఒప్పించాడు, వారిని బతిమలాడాడు, బామాలాడు. ఎందుకు కట్టవలసి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులు ఇస్తారు, ఈయన కడతాడు, వాళ్ళు నిధులు ఇస్తారు, ఈయన బిల్లులు చేసుకుంటాడు.
ఆయన నిధులు ఇస్తాడు, ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు. కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించుకున్నాడు. అక్కడి నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిర్మాణం చేసేటప్పుడు క్రమాన్ని ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం నిర్మాణం చేయలేదు. అనేక సందర్భాల్లో చెప్పాం, ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు కొన్ని వివరణ ఇచ్చాడు. దాన్ని ప్రస్తావన చేయటం కోసమే నేను ప్రధానంగా ముందు కొంత ఉపోద్ఘాతాన్ని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయలే. కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది, కాఫర్ డ్యాములు రెండు నిర్మాణం చేసి డయాఫ్రమ్ వాల్ కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశాడు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు, అప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు, నది డైవర్షన్ పూర్తి చేయలేదు. చివరికి 1000 కోట్లతో, సుమారుగా 1000 కోట్లతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇది మన పోలవరంలో జరిగింది, మన చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. అదేమంటే మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని, కానీ సమాధానం చెప్పరు. బుకాయించే కార్యక్రమం, ఎల్లో మీడియా ఉంది కదా అని పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద, నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కేవలం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. కమిషన్లు దేనిలో బాగా వస్తాయో దానిలో చేశాడు, ఏది తొందరగా అయిపోతుందో అది చేశాడు, స్పిల్వే పూర్తి చేయలేదు. ఈ విధంగా చేసుకుంటూ పోతే చివరికి అనుకున్న సమయానికి అది పూర్తి కాలేదు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. చాలా కీలకమైన పనులు, వారు వదిలేసినటువంటి పనులు, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాం మేము, స్పిల్వే పూర్తి చేశాం, డైవర్షన్, నది డైవర్షన్ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయింది. అసలు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే, 2013-14 రేట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం 2013-14 రేట్ల ప్రకారం 20,396 కోట్ల రూపాయలు. ఆ ఎస్టిమేషన్తో నేను పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి వచ్చాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఇది 15-16 సంవత్సరంలో 13-14 రేట్లకే మేము దీన్ని పూర్తి చేస్తాము అని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. చివరికి అది పూర్తి కానటువంటి పరిస్థితి, ధరలు పెరిగిపోయాయి. నేను మనవి చేస్తున్నా, సూటిగా చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 13-14 రేట్లతో ఇది పూర్తి కాదు, భారం అవుతుంది, పూర్తి చేయలేము అని చెప్పి ప్రధానమంత్రి గారిని పలుమార్లు కలవడం జరిగింది. 1-2 సార్లు 3 సార్లు పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు. ప్రధానమంత్రి గారిని అంగీకరింపచేసి దాన్ని 13-14 రేట్లు కాకోకుండా 17-18 ధరల ప్రకారం మీరు దీన్ని రేట్లు పెంచి మళ్ళీ ఎస్టిమేట్ చేసి ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేసి ఒత్తిడి చేస్తే ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మళ్ళీ మొత్తం రివైజ్ చేశారు. రివైజ్ చేస్తే 55,656 కోట్లుకి అంగీకారం తెలిపారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాల పాటు మేము ఈ పక్కన ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ, ఒకవైపున కరోనా ఉన్నప్పటికీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రధానమంత్రి గారిని కలుసుకొని ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేసి ఆ ధరలని 17-18 ప్రకారం పెంచడం జరిగింది.